హలో అండి. లాస్ట్ వీడియోలో ఈ క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను. యాక్చువల్‌గా ఇది లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్‌లో లేక్ వ్యూ కూడా ఉంది. అంటే చాలా బావుంది. ఇది యాక్చువల్‌గా 6:30 ఆ టైం అండి. చూసారు కదా! వ్యూ అయితే చాలా బావుంది. ఆ చెట్లు ఎవరో చెక్కినట్టే ఈక్వల్‌గా అలాగుంది. ఇది కూడా చూసారు కదా! అది 6:30కి అయితే క్వార్టర్ 7 అండి. చూసారా ఒక 15 మినిట్స్‌లో చాలా వేరియేషన్ ఉంది. ఈ సీనరీ అండ్ ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బావుందని వీడియో తీసుకున్నాను నేను. ఫోటో అయితే చాలా బా వచ్చింది. థంబ్‌నెయిల్ కూడా నేను ఈ ఫోటోనే పెట్టాను. చాలా అంటే చాలా బావుంది ఇదైతే. సేపు అలా చూస్తూ ఉండాలనిపించింది. అంత బావుంది. అంటే ఇలాంటి సీనరీస్ మనం ఫోటోస్‌లో చూస్తున్నామే గానీ రియల్‌లో చూడం కదా చాలా వరకు. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? యాక్చువల్‌గా ఇది 2 డేస్ వ్లాగ్ అండి. చాలా క్లిప్స్ అయితే నేను మర్చిపోయాను. చాలా వరకు డిలీట్ అయిపోయాయి. నా ఫోన్ మెమరీ ఖాళీ లేక నేను చాలా వరకు డిలీట్ చేసేసాను. అన్‌వాంటెడ్‌గా డిలీట్ అయిపోయాయి. మా డ్యాడీ వచ్చిన నెక్స్ట్ 2 డేస్ తర్వాత అండి. మండే టు స్కూల్స్ కదా స్టార్ట్ అయిపోయాయి. పిల్లలకి కూడాను బిజీ. అండ్ మా ఇంట్లో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మాక్సిమం రాగి జావే ఉంటుందండి. చాలా వరకు రాగి మాల్టోవా అంటారు, అంబలి అంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా పిలుస్తుంటారు. టైం బట్టి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. చాలా వరకు ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను మాక్సిమం అంబలే ప్రిఫర్ చేస్తాను మార్నింగ్. మార్నింగ్ హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ వెళ్ళిపోతే తర్వాత ఏమైనా తినుకోవచ్చు కదా! అంబలి తాగడానికి కూడా మా పాప చాలా అంటే చాలా అల్లరి పెడుతుంది. మీ ఇంట్లో కూడా అంతేనా పిల్లలు? డ్యాడీ అయితే రెడీగా ఉన్నారు పాపను డ్రాప్ చేయడానికి. అండ్ ఇది ఈవినింగ్ స్కూల్ బుక్స్ అయితే కొత్తవి ఇచ్చారు ఇంకా. చాలా ఎక్సైటెడ్‌గా ఉంది. అమ్మ పెళ్ళి అమ్మ పెళ్ళి అమ్మ పెళ్ళి అమ్మ పెళ్ళి Capital అమ్మ and పెళ్ళి క్యాపిటల్ small letters. క్యాపిటల్ స్టోరీ నాకు చెప్పాను నా మ్యామ్ ఆ Okay. స్టోరీ Keep it side. దాని మీద పంపు అలాగ ఉంది. ఓకే పాండే తిరిగిపోతావా ఇప్పుడు పంపు పాప చూసారు కదా రెడీగా ఉంటుంది డౌట్స్ అడగడానికి. మా డాడీ వచ్చిన రోజు డాడీ కోసం నాటుకోడి వండాను. బిర్యానీ కూడా చేశాను. యాక్చువల్‌గా ఈ బిర్యానీ ఏంటంటే మండీలో ఉంటుంది కదా మండీ రైస్ అదైతే చాలా అంటే చాలా యమ్మీగా వచ్చింది. మీకు ఎవరికైనా కావాలి అంటే చెప్పండి. నేనైతే వీడియో పెడతాను తప్పకుండా. చికెన్ పీసెసే తక్కువయ్యాయండి. లేకపోతే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మా డాడీకి అయితే బాగా నచ్చింది. స్పైసెస్, మసాలా ఏం లేకుండా బిర్యానీ లైట్‌గా ఉండి చికెన్ గ్రేవీతో వండితే చాలా అంటే చాలా బావుంటుంది. ఇది నెక్స్ట్ డే అండి సండే. అండ్ యాక్చువల్‌గా మేమెప్పుడు రొయ్య చేప తెస్తాం. ఆ రోజు మా డ్యాడీ ఉన్నారు కదా! సందవ తెచ్చారు. సో, నేను ఇది ఫస్ట్ టైమ్ ఈ సందవ చేపలు వండడం. కొంచెం అయితే పచ్చి మసాలా వేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు అండ్ నెక్స్ట్ జీలకర్ర పొడి, ధనియాల పొడి అయితే ఏసుకొని మంచిగా కలుపుకున్నాను. చూసారు కదా! నేను ఆల్రెడీ ఈ వీడియో ఒకసారి పెట్టాను. కాకపోతే అది రొయ్య చేప. ఈసారి నేను కొంచెం డిఫరెంట్‌గా చేద్దామని అయితే చేశాను. వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. కొంచెం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. అంతే ఇంకేం యాడ్ చేసుకోలేదు. కార్న్ ఫ్లోర్ ఏసుకొని మిగతాదంతా మ్యారినేట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఎక్కువసేపు ఏం పెట్టుకోలేదండి. ఒక 15 మినిట్స్ అయితే పెట్టుకున్నాను నేను అంతే. అంతలోపలైతే చేపల పులుసు అవన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను నేను. ఇంకా మా డ్యాడీ హస్బెండ్ అయితే వెళ్ళి తెచ్చారు. మాకు తెలీదు కదా! చేపల్లో అయితే నాకు చాలా వరకు తెలీదండి. ఇంక నేనైతే ఎప్పుడు వండను కూడాను. తెలిసిందే వండడానికైతే ప్రిఫర్ చేస్తాను నేను. డ్యాడీ చెప్పారు సందువా కూడా చేపలు బావుంటాయి. ట్రై చేయండి అని చెప్తే ఇంకా డ్యాడీ తను వెళ్ళారు ఇంకా తేవడానికి. బెంగుళూరులో అయితే చేపలైతే ఫ్రెష్‌గా దొరుకుతాయి. ఇక్కడ లేక్స్ ఉంటాయి కదా! చాలా వరకైతే ఫ్రెష్‌గా దొరుకుతాయి. ఫ్రోజన్ ఫిష్ కన్నా ఇలాగా లేక్స్‌లో దొరికిన ఫిష్ అయితే ఇంకా టేస్టీగా ఉంటాయంట. అండ్ అంతా మ్యారినేట్ చేసుకొని లాస్ట్‌లో అయితే కరివేపాకు యాడ్ చేసుకున్నాను. కొంచెం నిమ్మకాయ కూడాను స్క్వీజ్ చేసి పెట్టుకున్నాను. అయితే ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే ప్రీహీట్ చేసుకున్నానండి. చెప్పాను కదా ఆల్రెడీ చేప వేసేటప్పుడు మాత్రం ప్యాన్‌లో హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రం ఫిషెస్ వేయాలి అని చెప్పేసి. సో, నేను కొంచెం వేడి అయిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని ఫిషెస్ అయితే ఒకదాని తర్వాత ఒకటైతే వేసుకున్నాను నేనింకా. ఇది చాలా సన్నంగా అయితే కట్ చేశారండి. తీసేటప్పుడు ఏగడం అయితే వేగంగా ఏగాయి గానీ తీసేటప్పుడు కొంచెం ఇబ్బందయింది. ఎందుకంటే సన్నంగా ఉన్నాయి కదా అవి. ఏమనిపించిందంటే ఇంకొంచెం లావుగా కట్ చేస్తే ఇంకా బావుంటుందని చెప్పేసి. కొన్నేం ఫిష్ కూడా చాలా టేస్టీగా ఉంటది. కానీ కాకపోతే ముల్లులు ఉండవు గానీ అంటారు కదా ముళ్ళున్న చేప టేస్టీగా ఉంటదని చెప్పేసి. నాకు అందుకే రొయ్య చేప అయితే నాకు నచ్చిందండి. అండ్ వీటి తలలేమొచ్చి నేను పులుసు పెట్టుకున్నాను చేపల పులుసు. చేపల పులుసు కూడా నేను త్వరలో వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మా ఊర్లో మా శ్రీకాకుళంలో ఎలా చేపల పులుసు పెడతారు అని చెప్పేసి అందరికీ తెలిసుంటది గానీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పెడతారు కదా!
నేను చేపలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో అయితే పెట్టేశాను. లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ప్లేట్ అయితే మూత పెట్టేశాను. చూసారు కదా, ఒక 20 మినిట్స్లో పెడితే అయిపోయింది చేపలు. అండ్ తిరిగేసేటప్పుడు మాత్రం కష్టమైందండి, చేప విరిగినట్టు అయిపోయింది. కానీ స్లోగా కొంచెం ట్రై చేయాలి. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం పెద్ద ముక్కలు అయితే కట్ చేయించుకోండి. పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే సందవా కన్నా రొయ్య చేప అయితే టేస్టీగా అనిపించింది నాకు. వేపుల్లో పులుసు అయితే ఇదే బాగుందండి, కానీ వేపుల్లో మాత్రం రొయ్య చేపే టేస్టీగా ఉంది. అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకొని లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకోవడమే, అంతే. చూసారు కదా, టేస్టీగా ఉండే. నేను కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా నేను కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచుతానండి. ఇది నా రెగ్యులర్ టిప్పే. మీరు వేసిన వెంటనే అయితే స్టవ్ ఆఫ్ చేయను, నాకు ఆ ఫ్లేవర్ అనేది కర్రీలో దిగుతుందని చెప్పేసి. అండ్ ఒకవైపు చేపల పులుసు అయితే పెట్టుకున్నాను. చేపల పులుసు కూడా అయిపోవచ్చింది. కాలంలో ఏంటంటే చేపలు కుండలో పెట్టేవారండి. అండ్ చేపల పులుసు ఏంటంటే మార్నింగ్ పెట్టేసి మధ్యాహ్నం తింటారు అండ్ నైట్ తింటారు. ఎందుకంటే ఆ ముక్కలు అనేవి బాగా ఊరుతాయి కాబట్టి. వేడి దానికన్నా చల్లగా అయిన తర్వాత చేపల పులుసు తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చేపల పులుసు ఎలా తింటారు? తీపిగా ఉంటే తింటారా, లేకుంటే పుల్లగా కారంగా ఉంటే తింటారా? ఊరు సైడ్ అంతే చేపల పులుసు అంటే కంపల్సరీ మేమైతే బెల్లం వేస్తామండి. ఇంకా చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా చేసేదానికన్నా కొంచెం డిఫరెంట్గా అయితే చేశాను. టేస్టీగా అయితే బాగా వచ్చింది. అండ్ ఈవినింగ్ అయితే నేను డాడీ వాళ్ళ కోసం అయితే ఐస్ క్రీమ్ చేశానండి. ఫస్ట్ టైం నేను ఇది యాక్చువల్గా మ్యాంగో ఐస్ క్రీమ్ చేయటం. ఇప్పుడు ఐస్ క్రీమ్ చేసినా సరే ఎప్పుడు కూడా ఫెయిల్ అయ్యేది, ఈసారి అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఏదైనా మన రెసిపీ చేసిన తర్వాత అది బాగా వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. అందులోనూ ఎక్కువ మంది వచ్చినప్పుడు మనం ఏదైనా రెసిపీ చేసి ఫెయిల్ అయ్యామంటే డిసప్పాయింట్ అయిపోతాం. ఈసారి అయితే నాకు బాగా కుదిరింది, బాగా వచ్చింది కూడాను. మళ్ళీ రివ్యూ కూడా చూపిస్తాను చూడండి. ఇది నాది, ఇది నీది. ఇది అమ్మ దగ్గర పెట్టేసి రాయలు ఫస్ట్ ఇది వేసాను కదా. అమ్మకి ఈ ఫుడ్ పెట్టిన తర్వాత దండం పెట్టాలి. హలో ఏం చెప్పా? సూపర్. కొంచెం తీయమన్నా. సూపర్. సూపర్. తిషి ఎలా ఉంది? సూపర్. బంపర్. డాడీ ఎలా ఉంది డాడీ? సూపర్. నువ్వు చెప్పు. వండర్ఫుల్. సూపర్. నేను రోజు చెప్తాను. ఇంకా నైట్కి మా డిన్నర్ చేపల పులుసు అండ్ కొన్ని చేపలు మిగిలితే అవి ఫ్రై చేసేసాను. ఇంకా కంప్లీట్ అయిపోయింది డిన్నర్. అండ్ మీకు మంచి హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తాను. హెన్నా హెయిర్ ప్యాక్, ఇది ఓజోన్ కంపెనీ వాళ్ళదండి. ఇది చాలా బాగుంటుంది. ఇది నేనైతే క్యాంటీన్లో తీసుకున్నాను, మరి బయట దొరుకుతుందో లేదో నాకు ఐడియా అయితే లేదు, కానీ చాలా బాగుంటుంది. నేను అనూస్ వాడేదాన్ని, తర్వాత ఇదైతే బాగుంటుంది. మంచి కలర్ వస్తుందండి హెయిర్ అయితే. బర్గండి కలర్ నచ్చే వాళ్ళు ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేస్తే మాత్రం చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అనూస్తో కంపేర్ చేస్తే నాకు ఈ హెయిర్ ప్యాక్ అయితే బాగా నచ్చుతుందండి. అండ్ ఫస్ట్ కొంచెం యాక్చువల్గా హెన్నా ఏంటంటే స్టీల్ ప్లేట్లో స్టీల్ బౌల్లో అయితే కలుపుకుంటే చాలా బాగుంటుంది రిజల్ట్ అయితే. కొంచెం హెన్నా పౌడర్ తీసుకొని తర్వాత హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే డికాషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ హాట్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. అంటే ఇది ఆల్రెడీ మంచి కలర్ వస్తుంది కాబట్టి నేను ఇంకా డికాషన్ అయితే ఏం చేయలేదు. ఇంకా నేను కొంచెం పౌడర్ వేసుకొని అయితే మంచిగా కలుపుకున్నాను. నాకు యాక్చువల్గా అయితే ఇది 3/4 ఒక ప్యాకెట్ 3/4 అయితే నాకు సరిపోతుందండి. నేను ఫుల్ ప్యాకెట్ అయితే యూస్ చేయలేదు. మీరు కొంచెం చిక్కగా కలుపుకోండి, ఎందుకంటే మార్నింగ్ మనం కర్డ్ ఎలానో యాడ్ చేస్తాం కాబట్టి పల్చన అయిపోతుంది. కర్డ్ కానీ ఎగ్ యోక్ కానీ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. హెయిర్కి మంచి ప్రోటీన్ అయితే అందుతుంది. నేను యాక్చువల్గా ఇది మంత్లీ ట్వైస్ అయితే పెట్టుకుంటాను. ఇప్పుడు టైం లేక అయితే వన్సే పెడుతున్నాను. కొంచెం కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. మీకు కావాలి అనుకుంటే బీట్రూట్ ఉంటే కొంచెం మిక్సీ కొట్టేసి దాన్ని స్ట్రెయిన్ చేసుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీకు బర్గండి కలర్ కావాలి అనుకుంటే మాత్రం మంచి కలర్ వస్తుంది కదా. మార్నింగే నాకు కొంచెం గ్రే హెయిర్ ఉందండి అండ్ మంచి కలర్ అయితే వస్తుంది. కలుపుకొని నేను మార్నింగ్ అయితే పెట్టుకుంటాను ప్యాక్. ముగ్గురు కావాలి హోంవర్క్ రాయించడానికి.
మేడం ఇగో 3 లైన్స్ లో 3 లైన్స్ యూజ్ చేసి ఏ రాస్తారు కదా, నువ్వు కూడా 3 లైన్స్ యూజ్ చేసి ఇలా పక్కన కూర్చోండి. ఇలా పక్కన నేను రాయించనమ్మా, ఒక్క రాయి పెట్టాలి. మనం రాయించలేదు. డాడీ వచ్చిన తర్వాత నాకు మా హస్బెండ్కి అయితే చాలా వరకు రెస్ట్ వచ్చింది. ఎందుకంటే మా స్కూల్కి డ్రాప్ పికప్ మా డాడీయే చేసేవాళ్ళు. అండ్ ఈవినింగ్ హోంవర్క్స్ కూడా మా డాడీయే రాయిపించుకునేవాళ్ళు. ఈవినింగ్ ఆడించడం కానీ, పిల్లలకి ఈ ఏజ్లో ఏంటంటే చెప్తే వినరు, అర్థం చేసుకునే ఏజ్ కాదు కదా, అలా అని కొట్టి చెప్పలేము, తిట్టలేము, మళ్ళీ కొడితే మనకే బాధ కాబట్టి ఎలానో ఒకలాగా స్లోగా అయితే చేయించేవాళ్ళం. గ్రాండ్ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలా ఉంటుంది, మన పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలా ఉంటుంది కదా. 2 పేరెంట్స్గా ఉండేటప్పుడు ఆ స్టేజ్ క్రాస్ అయ్యే వచ్చి ఉంటారు. కానీ గ్రాండ్ పేరెంట్స్ స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ప్యాంపరింగ్ స్టేజ్కి వచ్చేస్తారు కాబట్టి వాళ్ళు పిల్లలు ఎంత ఏది చేసినా సరే వాళ్ళకి కోపం రాదు. అదే మనం పేరెంట్స్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి వాళ్ళు మిస్టేక్స్ చేయకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వాళ్ళని తిట్టడం కానీ కొట్టడం కానీ కొడుతుంటాము. ఎంత జెంటిల్ పేరెంట్గా హ్యాండిల్ చేయాలి అనుకున్నా కొన్నిసార్లు మాత్రం ఆ కోపం అనేది వచ్చేస్తుంది పిల్లల పైన. మనం ఒక పిల్లలతోనే ఇలా ఉంటే అప్పుడు రోజుల్లో 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎలా టాలరేట్ చేసేవాళ్ళు. అయినా సరే అప్పుడు పిల్లలకి ఇప్పుడు పిల్లలకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు పిల్లలు ఏంటంటే మాట వినేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎంత చెప్పినా సరే వాళ్ళ మాట మనం వినాల్సి వస్తుంది. జనరేషన్ మారే కొద్దీ పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మారుతుంది. ఇప్పుడు ఏంటంటే ఫోన్స్ ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటంటే ఫోన్స్ ఉండడం వల్ల కమ్యూనికేషన్ కూడా దూరం అవుతుంది. కమ్యూనికేషన్ వల్ల కూడా సో పిల్లలతో కమ్యూనికేట్ అవ్వడం కానీ, వాళ్ళతో ఉండడం కానీ, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అయితే చేయండి. ఫేజ్ అయితే మళ్ళీ రాదు కదా. వాళ్ళు పెద్ద అయినా సరే మనం ఓల్డ్ అవుతున్న కొద్దీ ఈ ఫేజ్ అయితే మారి రాదు కాబట్టి చెప్తున్నాను నేను. పిల్లలతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి. ఫోన్స్, టీవీస్ అవి అలవాటు చేయకండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వీడియోలో చెప్తాను మొబైల్స్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందో అనేది. కానీ నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. బై బాయ్.